హాయ్, ఈరోజు నేను ఆంధ్ర స్టైల్ నాటుకోడి పులుసు ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. చూడండి, దానికి నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. అలాగే 5 పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ 2 టొమాటోస్, 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇది ఎగ్, నాటుకోడిలో ఉండేది ఎగ్ అండి. అది కూడా తీసుకున్నాను నేను. కర్రీ లాస్ట్లో వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ నేను 1 కేజీ తీసుకున్నానండి. చూసారు కదా, టోటల్గా నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. వీటికి కావాల్సినవి ఇలా కోసి పెట్టుకున్నాను. అండ్ వీటితో పాటు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గ్రైండ్ చేసి తీసుకున్నాను. చూడండి, చక్కగా నేను ఎక్కువే వేసుకుంటాను కాబట్టి ఎక్కువ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి మనం ఘాటును బట్టి స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకుంటున్నానండి. చూసారా, నేను ఇక్కడ ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఒక బౌల్ పెట్టేసుకొని ఒక బౌల్లో నేను ఆయిల్ 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకున్నాను. 4 అయినా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ని బట్టి. దీంట్లో నేను ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసేసాను. చాలా టేస్టీ ఉంటుంది. సింపుల్ మెథడ్ అండి, పెద్ద కష్టమేం కాదు. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ట్రై చేయండి వన్స్. ఇప్పుడు నేను ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసేసాను. లైట్గా వీటిని వేయించుకుంటున్నాను. చక్కగా కలిపేసుకున్నాను. చూడండి, ఇవి లైట్గా వేగితే సరిపోతుంది. మరి ఏమీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. దీంట్లో లైట్గా నేను టర్మరిక్ కూడా యాడ్ చేసుకున్నాను. పసుపు యాడ్ చేసేసాను. ఇప్పుడు చూసారా, చక్కగా వేగిపోతాయి వెంటనే మనకి. ఇక్కడ నేను ఒకసారి కలిపేసుకుంటున్నాను పసుపు యాడ్ చేసుకొని. చూసారా, చక్కగా ఇలా కలిపేసుకోవాలి. అడుగంటకుండా చక్కగా వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేస్తే సరిపోతుంది మనకి. ఇట్లా వచ్చింది, సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు నేను టమాటోస్ కూడా యాడ్ చేసేస్తున్నాను. టమాటోస్ కూడా యాడ్ చేసేసి ఒకసారి కలిపేస్తాను నేను ఇప్పుడు. చూసారు కదా, టమాటోస్ అన్నీ చక్కగా వేయించుకున్నాను. పండు టమాటోస్ తీసుకున్నానండి. మనకి గ్రేవీ బాగా వస్తుంది ఇక్కడ, కొంచెం తిక్కుగా. సో అందుకని పండు టమాటాలు బాగా పండినవి తీసుకున్నాను నేను. ఒక 3 తీసుకున్నాను. మీకు ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే ఎక్కువ తీసుకోండి, సరిపోతుంది. నాకైతే 1 కేజీకి నేను ఇలా సరిపోతుంది కాబట్టి నేను 3 తీసుకున్నాను. సో ఇలా చక్కగా నేను కలిపేసుకుని పెట్టుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసేస్తాను. దీంట్లో కొంచెమే వేసుకున్నాను. తర్వాత కర్రీలో ఇంకొంచెం వేస్తాను. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి కదండి. సో అందుకు నేను సాల్ట్ ఇప్పుడే కొంచెం యాడ్ చేసేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు. మూత పెట్టేసుకున్నాను. ఒక 3 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి, 3 మినిట్స్కి ఇలా అయిపోయింది. చక్కగా మనకి ఫ్రై అయిపోతున్నాయి. అడుగంటకుండా చక్కగా తిప్పుకోవాలి. చూసారు కదా, చక్కగా ఇలా ఫ్రై అయిపోతూ ఉంది మనకి. లిటిల్ బిట్ కలర్ చేంజ్ అయింది. చక్కగా మగ్గిపోతున్నాయి. టమోటాస్ బాగా పండినవి తీసుకుంటే గుజ్జు వచ్చేసిద్దండి మనకి. కర్రీకి బాగా పట్టిద్ది పీసెస్కి. ఎక్కువ మసాలాలు అవి ఇవి వేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఘాటు ఎక్కువ కావాలి కాబట్టి మేము ఇలా తీసుకుంటున్నానండి. మసాలాలు అవి ఇవి ఎక్కువ లేకుండా డైరెక్ట్గా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ తీసుకుంటున్నాను. బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, నేను ఎక్కువ తీసేసుకుంటున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. నేను గ్రైండ్ చేసుకున్నది మొత్తం వేసుకుంటున్నానండి. ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళది. చక్కగా మీ ఇష్టం వచ్చిన క్వాంటిటీ మీరు వేసుకోవచ్చు. సరిపోతుందని మనకు తెలుస్తుంది కదా. సో ఇలా వేసేసుకొని చక్కగా నేను కలిపేస్తున్నాను. అడుగంటకుండా కలుపుకోవాలండి. చక్కగా తిప్పుతూ ఉండాలి. మంచి గ్రేవీ ఫామ్ అయ్యేది ఇక్కడే కదా మనకి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే మనకి మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఆ పచ్చిదనం పోయేదాకా వాటిని కొంచెం వేయించుకోవాలి. ఇక్కడ మూత పెట్టేశాను నేను. చూసారు కదా, ఆఫ్టర్ ఒక 2 మినిట్స్ అండి అడుగంటిపోతుంది. అందుకని చెప్పి ఒక 2 మినిట్స్కే నేను తీసి చూసాను. మళ్ళీ కలుపుకుంటున్నాను. చాలా సింపుల్ మెథడ్. నాటుకోడి పులుసు అంటే ఎట్లానో ఏంటి అనుకుంటూ ఉంటారు కదా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇలా వచ్చేసింది మనకి, ఫ్రై అయిపోతుంది. సో ఇక్కడ చికెన్ యాడ్ చేసుకునే టైం వచ్చేసింది. నేను చికెన్ యాడ్ చేసేసుకుంటున్నాను. నాటుకోడి అండి ఇది, నార్మల్ది కాదు. చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది మనకి. నాటుకోడి అంటే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. నేను చికెన్ యాడ్ చేసుకుంటున్నాను వీటిలో. నేను ఇంకా ఎలాంటివి బయటివి మసాలాలు అవి ఇవి ఏమి యాడ్ చేయట్లేదండి. జస్ట్ నార్మల్ ఇంగ్రీడియంట్స్, ఇంట్లో ఉండేవే, న్యాచురల్వే నేను యూజ్ చేస్తున్నాను. హెల్తీ కూడా. వన్స్ ట్రై చేయండి మీరు కూడా. చూడండి, చక్కగా వేసేసుకొని కలుపుకుంటున్నాను. చక్కగా పీసెస్కి మనం ఇందాక కలుపుకున్న కింద గ్రేవీ మొత్తం పీసెస్కి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి.
చూడండి ఎవ్రీ పీస్కి అలా పట్టే విధంగా కలుపుకొని నేను ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్కి తీసాను. చూడండి 5 మినిట్స్ తర్వాత బాగా ఆవిరికి అలా కెమెరాకి అడ్డు వస్తుందండి, కనిపించట్లేదు. చూసారు కదా, ఇక్కడ మనకి వాటర్ ఫామ్ అయిపోయింది, వాటర్ బయటకు వచ్చేసింది. చూసారు కదా, వాటర్ బయటకు వచ్చేసింది. దీంట్లో ఇప్పుడు నేను ఉప్పు వేసుకుంటున్నాను. ఇందాక సాల్ట్ లైట్గా యాడ్ చేశాను కదా, అవి ఓన్లీ గ్రేవీకి పట్టడం మాత్రమే అండి, కొంచెం వేసింది. ఇప్పుడు నేను ఉప్పు కలుపుకున్నాను, రాక్ సాల్ట్, ఇది కల్లుప్పుని వేసుకుంటున్నాను నేను, నార్మల్ సాల్ట్ కాదు. వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను చక్కగా పీసెస్కి పట్టే విధంగా. చూసారా వాటర్ ఎట్లా ఫామ్ అయిపోయిందో, కొంచెం ఉడికేసరికి. బాగా ఉడకనివ్వాలి చికెన్, ఎప్పుడు కూడా బాగా ఉడకనిచ్చి అప్పుడు తినాలండి. చూడండి నేను మూత పెట్టి తీసినాక ఎలా అయిందో అది చక్కగా. దీంట్లో ఇప్పుడు నేను కారం కూడా యాడ్ చేసేస్తున్నాను. సారీ అండి, మనకి కొంచెం పొగ వల్ల అలా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, కానీ క్లారిటీగా మీరు అర్థమైపోతుంది మీకు. ఒక 5 మినిట్స్ గ్యాప్తో మీరు అలా మూత పెట్టుకొని ఉడకనిచ్చుకొని ఉంటే చాలు, ఆయిల్ పైకి వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు నేను కారం యాడ్ చేసుకున్నాను కదా, చూసారా ఎలా ఉందో, చూస్తున్నారా? కారం ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను నేను. మీ క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఎక్కువ ఘాటు తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చూసారు కదా, మనకి చక్కగా నేను ఏ వాటర్ యాడ్ చేయలేదు, ఏమీ యాడ్ చేయలేదు, చక్కగా వాటర్ అదే ఫామ్ అయిపోయింది మనకి. ఆయిల్ బయటకు వచ్చేస్తుంది, మనకి రెడీ అవుతుంది చక్కగా. చూసారా, ఇలా ఈ విధంగా చక్కగా ఈవెన్గా మొత్తం కలుపుకోవాలి. అన్ని పీసెస్కి పట్టే విధంగా చక్కగా కలుపుకొని అడ్జస్ట్ చేసుకోవాలి మనం. చూసారా చక్కగా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. నేను ఇప్పుడు మూత పెట్టేస్తాను. చూడండి మూత పెట్టేసిన ఆఫ్టర్ 2 మినిట్స్కి నేను ఇలా చూసుకుంటున్నాను, ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి మనకి ఎంతవరకు వచ్చింది ఏంటి అని. చూడండి మళ్ళీ ఇంకోసారి నేను కలుపుకుంటున్నాను ఇక్కడ, మూత తీసేసి ఇప్పుడు చక్కగా పీస్ ఉడికిపోతుంది మనకి. చక్కగా ఇలా నాటుకోడి పులుసు చక్కగా వేడి వేడి అన్నంలో తింటే చక్కగా అలా వెళ్ళిపోతూ ఉంటుందండి, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ హెల్తీ కూడా. ట్రై చేయండి మస్ట్ అండ్ షుడ్గా. చూసారా ఇలా అయిపోయిందా మన కర్రీ. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ అలా ఇది అయిపోవచ్చింది మనకి, చక్కగా ఆయిల్ పైకి వచ్చేస్తుంది. నేను మూత పెట్టేసుకుంటున్నాను. దాని తర్వాత ఒక 2 మినిట్స్కి మళ్ళీ చూసుకుంటున్నాను. మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఉడకనిచ్చుకొని. ఇప్పుడు వాటర్ యాడ్ చేశాను, ఇప్పుడు యాడ్ చేశానండి నేను, ఫస్ట్ నుంచి ఏం యాడ్ చేయలేదు వాటర్ని. పులుసు కదా ఇది, ఆంధ్ర స్టైల్ నాటుకోడి పులుసు కదా, కొంచెం వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను నేను. ఒక్కసారి వాటర్ వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి మొత్తం. అంత వాటర్ మొత్తం కర్రీ మొత్తానికి పట్టే విధంగా ఇలా కలిపేసుకుంటున్నాను నేను. చూసారు కదా ఆ కలర్ ఎలా వచ్చేసిందో, పీసెస్ ఉడికిపోతాయి ఇప్పుడు వాటర్లో, ఇంకా బాగా ఉడికిపోతాయి పీసెస్. చికెన్ ఎప్పుడు కూడా మనం బాగా ఉడకనివ్వాలండి, ఉడకనిచ్చే తినాలి. కొంచెంగా ఉడకనిచ్చి అలా తీసేయకూడదు, ఈవెన్గా బాగా కుక్ అయిపోవాలి. చూసారు ఇక్కడ నేను కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. అయిపోవచ్చింది ఫైనల్గా అన్నప్పుడు ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేసేస్తాను ఇక్కడ. చూసారా రెండింటిని యాడ్ చేసేసుకున్నాను. రెండింటిని యాడ్ చేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను, కొత్తిమీర అలాగే పుదీనా రెండింటిని. ఫైనల్కి వచ్చేసామండి, ఆల్మోస్ట్ అయిపోయింది. సో నేను ఫైనల్ వచ్చింది అన్నప్పుడు నేను పుదీనా కొత్తిమీర అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేసుకున్నాను అండి. లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను, ఫస్టే కాదు. ఫస్టే వేస్తే మనకి కొంచెం మాడిపోయిన స్మెల్ లాగా అలా వచ్చేస్తుంది, అంత టేస్ట్ అనిపించదు. సో లాస్ట్లో యాడ్ చేస్తున్నాను నేను. చూడండి మనకి పులుసు ఎంత చక్కగా రెడీ అయిపోతుందో, గ్రేవీలా వచ్చేసి పులుసు వచ్చేసింది. చూసారా పీస్ చక్కగా ఉడికిపోయింది మనకి. చాలా ఈజీగా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి, బయటవి ఏమీ లేవు, ఎలాంటి ఫుడ్ కలర్ కానీ బయటవి ఏమీ యూజ్ చేయలేదు నేను. చూడండి ఎలా అయిపోతుందో మనకి. మొత్తం కలిపేసిన ఒక 5 మినిట్స్ మూత పెట్టేసిన చూడండి ఎలా అయిందో నాకు. ఇక్కడ చక్కగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదండి ఎగ్ నాటుకోడిది, ఆ ఎగ్ని నేను ఫైనల్గా ఇంకా 5 మినిట్స్లో మన కర్రీ రెడీ అయిపోతుంది అన్నప్పుడు నేను 5 మినిట్స్ ముందు వేస్తున్నాను. వెంటనే కుక్ అయిపోతుంది ఎగ్, ఎక్కువ టైం తీసుకోదు అది.
పర్ఫెక్ట్గా ఎగ్ అది రెడీ అవ్వలేదు కదండి నాటుకోడిది. చాలా హెల్దీ, పిల్లలకి చాలా హెల్దీ ఇది. వాళ్ళకి తినిపించండి. చూడండి మన కర్రీ రెడీ అయిపోతుంది. నేను ఎగ్ వేసినాక చూడండి ఎలా అయిపోయిందో, రెడీ అయిపోయింది మనకి ఇక్కడ.